ఈకలు కట్టుకొని ఎవ్వరూ ఎగరలేరు. ఎగరాలంటే రెక్కలు ఉండాలి. అతి విశ్వాసంకు ఆత్మవిశ్వాసంకు అదే తేడా. ఆత్మవిశ్వాసం అనే రెక్కలు మొలవాలంటే శ్రమ అనే సాధన అవసరం. జీవితంలో అందరికంటే పెద్ద గురువు సమయం. ఎందుకంటే సమయం నేర్పిన పాఠాలు ఎవ్వరూ నేర్పలేరు. పిలిచే మనసు కంటే తలచే మనసు చాలా గొప్పది. ఎందుకంటే పిలిచే మనసు కేవలం అవసరం తీరేదాకా మాత్రమే మనతో ఉంటుంది. తలచే మనసు మనకు ఎంత దూరంలో ఉన్నా మనల్ని నిరంతరం ప్రేమిస్తూనే ఉంటుంది. విజయం నీకు బానిసైతే అది నీ గొప్పదనం. విజయానికి నీవు బానిసైతే అది దాని గొప్పదనం. చీకటి మంచిదే, వెలుగు విలువ చూపెడుతుంది. మితం మంచిదే, అతిలో మతిని మందలిస్తుంది. చదివి అర్థం చేసుకున్నప్పుడే చదివిన దానికి విలువ. లేకపోతే అట్టి చదువుకి చెదపురుగుకు తేడా లేదు. నీ జీవితం నీటి మీద బుడగ లాంటిది. ఈ ప్రపంచంలో మన గొప్పలన్నీ మూన్నాళ్ల ముచ్చట్లే. ఎవరైతే మంచి పనుల కోసం జీవిస్తారో వాళ్ళే నిజంగా సజీవులు. మిగిలిన వాళ్ళు బ్రతికున్నా చచ్చినట్లే లెక్క. శాంతంగా ఉన్నవారే జీవితంలో ఏదైనా సాధించగలరు. అదృష్టం కావాలంటే ఎదురు చూడండి. అవకాశం కావాలంటే సృష్టించుకోండి. కానీ మీ శక్తిని మీరు నమ్ముకోండి. కష్టపడడం తప్పు కాదు, కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పు. ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిది అంటూ ఏది ఉండదు. ప్రారంభించే పని ఏదైనా సరే ముందు కష్టంగా ఉంటుంది. ఏ మనిషి అయితే చిన్న చిన్న ఆపదలను కష్టంగా భావిస్తాడో ఆ వ్యక్తి ఎప్పటికీ గొప్ప పనులు చేయలేడు. మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంటి పైకప్పు అందంగానే కనిపిస్తుంది. లోపల ఉన్న కోపాలు, కన్నీళ్లు, బాధలు, బాధ్యతలు ఎవ్వరికీ కనిపించవు. మోసేవాడికి మాత్రమే తెలుస్తుంది. స్వార్థంతో కూడిన ఈ ప్రపంచంలో నీ ప్రేమ, ఆప్యాయతలు ఎవ్వరికీ అవసరం లేదు. అశాశ్వతమైన జీవితంలో శాశ్వతమైన బంధాలు ఉంటాయి అనుకోవడం, వాటి కోసం తప్పించటం నీ మూర్ఖత్వం. పరిచయమైన స్నేహమైన బంధమైన ఏదైనా సరే కలిసిన తర్వాత, కలుపుకున్న తర్వాత ఆ బంధం మనసుకు ప్రశాంతతను ఇచ్చే విధంగా ఉండాలి. కానీ ప్రశాంతతను పోగొట్టే విధంగా ఉండకూడదు. మీకు డబ్బు సంపాదించే సామర్థ్యం ఉన్నంత వరకు మీపై ఆధారపడిన వారు మీతో అనుబంధంగా ఉంటారు. ఆ తర్వాత మీరు బలహీనమైన శరీరంతో జీవించినప్పుడు మీతో ఒక్క మాట కూడా మాట్లాడరు. ఎల్లప్పుడూ స్నేహితుడిని ఏకాంతంలో నిందించండి, కానీ ప్రశంసించడం మాత్రం బహిరంగంగా చేయండి. మనిషికి అనుమానం ఎక్కువైతే వివేకం నశిస్తుంది. ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో కాదు, హృదయంలో ఉంటుంది. మంచి అభిప్రాయాలు, ఆలోచనలు ఉండగానే సరిపోదు. వాటిని తూచా తప్పక ఆచరణలో పెట్టాలి. నువ్వు వెళ్ళే దారి నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడే నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు. ఇక ఈ రోజు నుంచి 20 సంవత్సరాల తర్వాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చేయలేని పనులను గురించి ఆలోచించి బాధపడతావు. అందుకే నచ్చినవన్నీ ఇప్పుడే చేసేయాలి. పగవాని ఇంట్లో మాంసం తినడం కంటే ప్రేమగల చోట ఆకుకూరతో భోజనం చేయటమే తృప్తినిస్తుంది. మీరు మనసులో ఏం ఫీల్ అవుతున్నారో అది మీ ముఖంలో కనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి. కోరి వచ్చిన వారిని చులకనగా చూడకు, వదిలి వెళ్ళిన వారిని రమ్మని పిలవకు. గుర్తుంచుకో, నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటావు మనుషుల విలువ. 10 రూపాయలు ఉంటే 10 మంది వస్తారు. అదే ₹1 కూడా లేకుండా ఉంటే ఎవరు రారు. రూపాయికి ఉండే విలువ మనిషికి లేదు. ఈ కాలంలో డబ్బు మాత్రమే శాశ్వతం, మనుషులు కాదు. ఏదో ఒకనాడు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాన్ని పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత. ఈ 4 నిజాలు మీ భార్యకు ఎప్పటికీ చెప్పకండి: బలహీనత, అనుమానం, దానం, సంపాదన.